ఇచ్చేస్తాడు? ఎంపీ ఓటు ఫ్యాన్కి వేయండి అని చెప్పేసి చెప్తేనే కదా డబ్బులు ఇస్తాడు. పాటంశెట్టి సూర్యచంద్ర మొన్న జరిగిన ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని ఒక్కడితో చెప్తే నిజంగా మీరు ఏం చెప్తే చేస్తాను నేను. ఒక్కడికే నాకు కూడా తిరిగే కార్యకర్తలు కూడా చెప్పలేదు, నేను నా భార్యకే చెప్పలేదు నువ్వు ఓటు పలానా వాళ్ళకి ఏం చెప్పేసి. డబ్బులు ఇచ్చినోడు ఊరుకుంటాడా? ఎక్కడన్నా చెప్పాలి కదా, ఎంపీ ఓటు ఎలా చేయండి, ఎమ్మెల్యే ఓటు ఎలా చేయండి అని. అలా చెప్తే నిజంగా ఇప్పుడు తప్పు చేసింది మీరు. మీకు ఎంత మెజార్టీ వచ్చింది? 53,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎంపీకి ఎన్ని ఓట్లు తేడా వచ్చింది? ఆయనకి మీకు 35,000 ఓట్ల తేడా వచ్చింది. ఏమయ్యాయి ఈ 35,000 ఓట్లు? నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 13,000 వచ్చాయి. 35,000 ఓట్లు తేడా వచ్చాయంటే మీ మనుషులందరితో మీరు చేయించారు. డబ్బు మీరు తీసుకుని బురద నా మీద చల్లుతారా మీరు? ఇది పొరపాటు. ఇది అదే రకంగా జ్యోతుల నెహ్రూ గారిని జ్యోతుల నెహ్రూ గారిని ప్రశ్నిస్తే పెద్దోడు అవుతాడన్నది తప్పు. ఎందుకంటే పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఆల్రెడీ ఎప్పుడో ఒక స్థాయికి వెళ్ళాం. ఇంచుమించు 7 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాం, 3 సార్లు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకున్నాం. అదే రకంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తణుకులో 6 నెలల క్రితం జరిగిన స్వచ్ఛాంధ్ర సమావేశంలో నేను సర్పంచ్ని కాదు, నేను కూటమిలో లేను, నాకు మళ్ళీ పిలిపించుకుని నాకు అవార్డు ఇచ్చి సన్మానం చేసి సూర్యచంద్ర గ్రేట్, నువ్వు నీ కార్యక్రమాలు కొనసాగించు, విజన్ 2047 సాకారం కావాలంటే నీలాంటి వ్యక్తి ముందుకు రావాలి, తప్పకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నువ్వు చేస్తూ ఉన్నావని చెప్పేసి ఆయన అవార్డు ఇచ్చి ప్రశంసించాడు. ఎందుకు చేశారు? నేను పిచ్చోడైతే చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఇచ్చి సన్మానం చేస్తారా? ఓడిపోయినా సరే ప్రతిరోజు ఏదో స్కూల్కి వెళ్ళో లేకపోతే ప్రతిరోజు ఎక్కడన్నా మహిళలకో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్వచ్ఛ భారత్ గురించి కానీ, స్వచ్ఛాంధ్ర గురించి కానీ, విద్య గురించి కానీ, తల్లి బిడ్డ మరణాలు లేకుండా చేయడం కానీ, బాల్య వివాహాలు లేకుండా చేయడం కానీ, పరిసరాల పరిశుభ్రత గురించి కానీ, మొక్కల పెంపకం గురించి కానీ ఎంతో విస్తృతంగా నేను ప్రచారం చేస్తున్నాను. కాబట్టే ఆయన మళ్ళీ నేను ఓడిపోయినా, నేను మీ పార్టీలో లేకపోయినా, నేను సర్పంచ్ కాకపోయినా సరే మొన్న అవార్డు ఇచ్చారే. ఎందుకు ఇచ్చారండి? మీరందరూ నన్ను పిచ్చోడు అంటున్నారు. దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. దయచేసి ఒక మంచి వాతావరణంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దానికి పూర్తి సహాయ సహకారాలు మేము చేస్తాం. ఈ అవినీతి మీద మాత్రం తప్పనిసరిగా మీరు నిగ్గుదేల్చాలి. ఈ అవినీతి నిరూపించకపోతే మీరు తప్పు చేసినట్టే అని చెప్పి జ్యోతుల నెహ్రూ గారికి, నవీన్ గారికి నేను చెప్తా ఉన్నాను.